ఐపీఎల్ మినీ వేలానికి ముందు చర్చనీయాంశంగా మారిన డీల్ ఏదైనా ఉందంటే అది గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాది. ట్రేడింగ్ లో గుజరాత్ కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి హార్దిక్ ను ముంబై ఇండియన్స్ టీంలోకి తీసుకుంది. వెంటనే కెప్టెన్ గాను ప్రకటించేసింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టేసిన ముంబై నిర్ణయంపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో భారీగా అన్ఫాలో కూడా అయ్యారు. ఈ పరిణామాలపై రోహిత్ ఇప్పటి వరకు స్పందించలేదు. హిట్ మ్యాన్ కోసం మిగిలిన జట్లు ట్రై చేస్తున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో రోహిత్ పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఒకవేళ ముంబై కాకుండా మరో జట్టుకు ఆడాల్సి వస్తే ఏది ఎంచుకుంటారన్న ప్రశ్న రోహిత్ కు ఎదురైంది. ఈ ప్రశ్నకు హిట్ మ్యాన్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. ముంబై కాకుంటే కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడాలని ఉందన్న మనసులో మాట బయటపెట్టాడు. ఈడెన్ గార్డెన్స్ తన ఫేవరెట్ గ్రౌండ్ కావడంతో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అందన్నాడు. హిట్ మ్యాన్ కు ఈడెన్ లో అద్భుతమైన రికార్డు ఉంది. వన్డేలో అతను ఇదే గ్రౌండ్ లో డబుల్ సెంచరీ చేశాడు. అయితే ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ఈ వీడియో వైరల్ గా మారడం చర్చనీయాంశమైంది. వచ్చే సీజన్ తర్వాత ముంబై జట్లలో మళ్ళీ రోహిత్ ను చూడకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో అతను తర్వాత ఏ జట్టుకు ఆడతాడనేది వేచి చూడాలి.